మీ జేబులో ఉన్న కరెన్సీ నోటు అసలేందేనా? మీరు అందుకుంటున్న 500 నోటు వెనుక ఏదైనా పెద్ద స్కెచ్ ఉందా? కోనసీమ జిల్లాలో వెలుగు చూసినటువంటి ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే. జైలు గోడల మధ్య మొదలైన ఒక పరిచయం దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే కుట్రగా ఎలా మారింది? టెక్నాలజీని వాడుకొని ఈ కేటుగాళ్లు ఎలా రెచ్చిపోయారు? కేవలం ఒక చిన్న కిరాణా షాప్ యాజమాని చూపినటువంటి వివేకం ఈ భారీ రాకెట్ను ఎలా బయటపెట్టింది? రామచంద్రాపురం పోలీసులు ఛేదించినటువంటి ఈ ఫేక్ కరెన్సీ మిస్టరీని ఇప్పుడు వివరంగా చూద్దాం. అంబికాపల్లి అగ్రహారంలోని ఆ చిన్న కిరాణా షాప్లో అంతా ప్రశాంతంగా సాగుతోంది. కానీ అకస్మాత్తుగా సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ ఇద్దరు అనుమానాస్పద బైకర్లు. కేవలం ఒక చిన్న సర్పు ప్యాకెట్ కోసం ఏకంగా 500 రూపాయల నోటు తీసిచ్చారు. పైన చూస్తే అన్నీ పక్కాగా ఉన్నట్టే కనిపించినా ఆ షాపు యజమాని ఎక్స్పీరియన్స్ మాత్రం అది డూప్లికేట్ అని సెకండ్లో కనిపెట్టింది. ఒక చిన్న అనుమానం ఒక భారీ ఇన్వెస్టిగేషన్కు పునాది వేసింది. ఆ షాపు యజమాని అలర్ట్ అయి పోలీసులకు ఫోన్ చేయడంతో ఆ కిలాడీల ప్లాన్ మొత్తం ఒక్కసారిగా రివర్స్ అయింది. పోలీసులు స్పాట్కు రావడంతో అసలు డ్రామా మొదలైంది. కేవలం 500 నోటు కోసం వచ్చిన ఆ కేటుగాళ్ల వెనక ఎంత పెద్ద డార్క్ నెట్వర్క్ ఉందో తెలిస్తే మీరు షాక్ గురవటం గ్యారంటీ. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులనే కదిలించేలా పక్కా టెక్నాలజీతో సాగిన ఈ అక్రమ దందాను పోలీసులు చాలా డీటెయిల్డ్గా బయటపెట్టారు. కోనసీమ ప్రశాంతతను దెబ్బతీస్తూ సాగుతున్న ఈ అన్లిమిటెడ్ ఫేక్ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు ఎలా రట్టు చేశారో ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా చూద్దాం. విచారణలో బయటపడిన సీక్రెట్స్ను చూస్తే ఒక పక్కా క్రైమ్ సినిమా స్క్రిప్ట్లా కనిపిస్తుంది. రామచంద్రాపురం సబ్ జైల్లో వేర్వేరు కేసులో శిక్ష అనుభవిస్తున్న ఈ 5 కేటుగాళ్లకు ఇక్కడే దోస్తీ కుదిరింది. ఆ జైలు గదుల్లోనే తమ ఫ్యూచర్లో ఎలాగైనా ఈజీ మనీ సంపాదించేయాలనే దారుణమైన స్కెచ్ వేశారు. టెక్నాలజీని తప్పుదారి పట్టిస్తూ లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఫోటోషాప్ సహాయంతో కరెన్సీ నోట్లను ఎడిట్ చేయటం మొదలుపెట్టారు. గెహ్లాద్ దేవీచంద్ ఈ ముఠాకు మాస్టర్ మైండ్గా వ్యవహరించగా పాత నేరస్తుడు అప్పలరాజు తన పాత ట్రిక్స్ని దీనికి జోడించాడు. కేవలం ఒక ల్యాప్టాప్, కలర్ ప్రింటర్ సాయంతో నోట్లను ముద్రిస్తున్నారు. లామినేషన్ మిషన్లు, షార్ప్ పేపర్ కటింగ్ మిషన్లతో నోట్లను ఒరిజినల్ నోట్లలాగే తయారు చేస్తున్నారు. వేములపల్లి గ్రామంలోని ఒక సీక్రెట్ ఇంటిని అడ్డాగా మార్చుకొని ఈ ప్రొఫెషనల్ దందాను సాగిస్తున్నారు. టెక్నాలజీని వాడుకొని దొంగ నోట్లను సృష్టిస్తూ ప్రజల కళ్లు కప్పి మార్కెట్లో చలామణి చేస్తున్న ఈ ముఠా పాపం పండింది. వాళ్ల ల్యాప్టాప్లో ఉన్న ఫోటోషాప్ ఫైల్స్, ఇతర ఎడిటింగ్ పరికరాలు చూసి పోలీసు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక్కడ వైఎస్ఆర్ నగర్ వేములపల్లి విలేజ్లో 3 అక్యూజ్డ్కి అక్కడ పట్టుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మేము అంటే చాలా ప్రింటర్స్ కానీ పేపర్స్ కానీ అంతా సీజ్ చేయడం జరిగింది. ఇది A1 to A5కి డీటెయిల్స్ చెప్తే A1 గెహ్లోద్ దేవీచంద్ హీజ్ అంటే ఒరిజినలీ ఫ్రమ్ రాజస్థాన్, ఇక్కడ మన ఈస్ట్ గోదావరి జిల్లాలో సెటిల్ అయ్యారు. A2 అంటే పల్లివేల నూకారాజు, A3 ఈజ్ మీసాల అప్పలరాజు, A4 ఈజ్ బట్టుల శ్రీను, A5 ఈజ్ మాతడి దేవి ప్రసాద్. ఇది A2 to A5 అందరి మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. A3 మీసాల అప్పలరాజు ప్రీవియస్గా కౌంటర్ ఫీట్ కరెన్సీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళ దగ్గర నుంచి మేము 2 ప్రింటర్స్, ఒక లామినేషన్ మషీన్, ఒక పేపర్ కటింగ్ మషీన్, ఇంకా ఒక ల్యాప్టాప్, కీబోర్డ్ అండ్ అదర్ ఇది సంబంధించి మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాలతో పోలీసులు మెరుపుదాడి చేశారు. రామచంద్రాపురం సిఐ, ఎస్ఐలు అత్యంత చాకచక్యంగా గాలింపు చర్యలు చేపట్టి కిలాడీల డెన్పై రైడ్ చేశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన నిందితుల నుంచి ల్యాప్టాప్తో పాటు నోట్ల ముద్రణకు వాడే అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సినిమాటిక్ స్టైల్లో సాగిన ఈ ఆపరేషన్తో ముఠా సభ్యులైన దేవీచంద్, అతని గ్యాంగ్ మొత్తాన్ని జైలు ఊచల వెనక్కి నెట్టారు. చూసారుగా, కేవలం ఈజీ మనీ కోసం కొందరు టెక్నాలజీని వాడుకొని దేశంపైనే కుట్ర చేస్తున్నారు. జైలుకు వెళ్ళి వచ్చిన వారిలో మార్పు రాకపోవడం అత్యంత విచారకరం.
కరెన్సీ నోట్ల విషయంలో ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరి దగ్గరైనా అనుమానాస్పదంగా నకిలీ నోట్లు కనిపిస్తే కనుక వెంటనే భయపడకుండా పోలీసులకు సమాచారం అందించండి. మీ చిన్ని జాగ్రత్త పెద్ద నేరాన్ని ఆపగలదు.